ఇక్కడ రాయబడిన మాట ప్రకారం మొదటి సమూయేలు 15:22లో దేవుడి మాట వినుట శ్రేష్టమని ఉంది. కాబట్టి ఈరోజు దేవుని మాట చాలా శ్రేష్టమైనది. కాబట్టి మనం దేవుడి మాట ఎంత శ్రద్ధగా మనం వింటామో దేవుడు మనల్ని అంతగా ఆయన దీవించడానికి ఆయన ముందుకు వస్తాడని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి. ద్వితీయోపదేశ కాండంలో 28వ అధ్యాయంలో మరి దేవుని మాట శ్రద్ధగా వినటం ద్వారా అనేక ఆశీర్వాదములు అక్కడ కనబడుతూ ఉన్నాయి. అందులో 3 ఆశీర్వాదాల కొరకు నేను చెప్పాలని మీకు ఆశపడుతున్నాను. మొదటి ఆశీర్వాదం ఏంటంటే నీ యొక్క పిల్లలు లేక నీ ఆ సంతానమును దేవుడు దీవిస్తానని ఆయన వాగ్దానం చేశాడు. రెండవదిగా నేను తలగా ఉంచుతానే తప్ప తోకగా ఉంచనని దేవుని యొక్క వాగ్దానం అక్కడ చెప్పబడుతుంది. మూడవదిగా చూసినట్లయితే ఆయన నీవు ఒకరికి అప్పిస్తావే తప్ప ఒకరి దగ్గర అప్పు తీసుకోవని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి దేవుని యొక్క మాట మన శ్రద్ధగా వినటం ద్వారా అనేకమైన ఆశీర్వాదాలు మనము పొందుకుంటాం. కాబట్టి ఈరోజు దేవుడి మాట మరి పక్షులు వింటున్నాయి, జంతువులు వింటున్నాయి, కానీ మనుషులు మాత్రము వినలేకపోతున్నాం. మనుషులైన మనము దేవుడి మాట వినటం ద్వారా మన జీవితాలలో దేవుడు ఆశ్చర్యమైన కార్యం చేయగలడు. కాబట్టి ఈరోజును అబ్రహాం చూసినట్లయితే దేవుడిని పిలిచాడు. నీ యొక్క స్థలాన్ని, నీ మనుషులను, నీ దేశంను విడిచి రమ్మని చెప్పినప్పుడు వెంటనే దేవుడి మాటకు లోబడి అబ్రహాం బయటకు వచ్చాడు. వచ్చినప్పుడు ఆయన దేవుడు బహుగా మరి ఆశీర్వదించినట్టుగా కనబడుతుంది. ఈరోజు మనం ఆశీర్వదించబడాలంటే, ఈరోజు మనం దీవించబడాలంటే, ఈరోజు బహుగా మనం ఈ భూమి మీద అనేకులకి దీవెనకరముగా ఉండాలంటే దేవుని యొక్క మాట నువ్వు శ్రద్ధగా వినటం ద్వారా దేవుడు నీకు అనేకమైన కార్యములు చేయగలడు. కాబట్టి మరొక మాట ఏంటంటే సామెతల గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే యెహోవా మాటను శ్రద్ధగా వింటే దీర్ఘాయుష్మంతురాలుగా నువ్వు ఉంటావని దేవుడు సెలవిచ్చాడు. కాబట్టి దేవుని యొక్క మాట వినటం ద్వారా భూమి మీద మనకు ఆయుష్కాలం దేవుడు పెంచుతాడు. మంచి ఆరోగ్యంతో మన దేవుడు మనం స్వస్థపరుస్తాడు. మన జీవితంలో ఆశ్చర్యమైన కాలం జరిగించి దేవుడికి మహిమకరముగా అనేకలు దీవెనకరముగా మనలను మన కుటుంబాలను సంఘాలను దేవుడు దీవిస్తాడని నేను నమ్ముతూ విశ్వాసిస్తూ దేవుడి మాట శ్రద్ధగా వినటం ద్వారా మనకు ఆశీర్వాదాలు ఉన్నాయని నమ్మి ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.